వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఇటీవల కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన టూర్ ముగించుకుని స్వదేశానికి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్లో తన నివాసానికి చేరుకొని తల్లి విజయమ్మను కలుస్తారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన 2 సార్లు హైదరాబాద్కు వచ్చారు. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి కుటుంబ సమేతంగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్కు శస్త్రచికిత్స తర్వాత మరోసారి ఆయన్ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ లోటస్ పాండ్కు వెళ్లి ఆయన తల్లి వైఎస్ విజయమ్మను కలిశారు. ఇవాళ కోర్టు కార్యక్రమం అనంతరం లోటస్ పాండ్కు వెళ్లి తల్లి విజయమ్మను కలుస్తారు వైఎస్ జగన్. ఆ తర్వాత బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. ఇటీవల కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన టూర్ ముగించుకొని స్వదేశానికి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్లో తన నివాసానికి చేరుకొని తల్లి విజయమ్మను కలుస్తారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన 2 సార్లు హైదరాబాద్కు వచ్చారు. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి కుటుంబ సమేతంగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్కు శస్త్రచికిత్స తర్వాత మరోసారి ఆయన్ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ లోటస్ పాండ్కు వెళ్లి ఆయన తల్లి వైఎస్ విజయమ్మను కలిశారు. ఇవాళ కోర్టు కార్యక్రమం అనంతరం లోటస్ పాండ్కు వెళ్లి తల్లి విజయమ్మను కలుస్తారు వైఎస్ జగన్. ఆ తర్వాత బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు. వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్కు చేరుకున్నారు. ఇటీవల కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్లిన ఆయన టూర్ ముగించుకొని స్వదేశానికి వచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ఆయన నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరు కానున్నారు. కోర్టులో హాజరు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్లో తన నివాసానికి చేరుకొని తల్లి విజయమ్మను కలుస్తారు. గతంలో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన 2 సార్లు హైదరాబాద్కు వచ్చారు. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసానికి కుటుంబ సమేతంగా వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కేసీఆర్కు శస్త్రచికిత్స తర్వాత మరోసారి ఆయన్ను కలిసి పరామర్శించారు. కేసీఆర్ను పరామర్శించిన అనంతరం వైఎస్ జగన్ లోటస్ పాండ్కు వెళ్లి ఆయన తల్లి వైఎస్ విజయమ్మను కలిశారు. ఇవాళ కోర్టు కార్యక్రమం అనంతరం లోటస్ పాండ్కు వెళ్లి తల్లి విజయమ్మను కలుస్తారు వైఎస్ జగన్. ఆ తర్వాత బెంగళూరుకు బయలుదేరి వెళ్తారు.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు. ఆయన కోర్టుకు ఎన్ని గంటలకు వెళ్తారు? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి ఇస్మాయిల్ అందిస్తారు. ఇస్మాయిల్, హైదరాబాద్ చేరుకున్నారు. ఈ రోజు ఆయన సిబిఐ కోర్టుకు వెళ్తారు. కోర్టులో ఏదైతే ఆయన కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకి వెళ్లారో ఆ తర్వాత మళ్ళీ కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు కోర్టుకు హాజరయ్యేందుకు వచ్చారు. ఇప్పుడు నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ఆయన నాంపల్లిలో ఉన్నటువంటి సిబిఐ కోర్టుకు వెళ్తారు. అక్కడ కోర్టు ముందు హాజరయ్యి ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్ వెళ్తారు. తన నివాసం అక్కడ తల్లి విజయమ్మతో కలుస్తారు. ఆ తర్వాత ఈ రోజు ఆయన బెంగళూరుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఆయనకు సంబంధించినటువంటి షెడ్యూల్ మొత్తం కూడా ఇప్పటికే ఇవ్వడం జరిగింది. పూర్తిగా మనం చూడొచ్చు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర చాలా రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కు వస్తారన్న విషయం తెలిసిన తర్వాత అభిమానులు, కొంత పార్టీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్ కు చేరుకున్నటువంటి దృశ్యం మనం చూసుకోవచ్చు. ఒక విధంగా చూసుకుంటే పోలీసులు కూడా కొంత మాజీ ముఖ్యమంత్రి నేపథ్యంలో భద్రత కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గతంలో మనం చూసుకుంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక మర్యాద పూర్వకంగా కలవడానికి అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ నివాసానికి కుటుంబ సమేతంగా వచ్చారు. మర్యాద పూర్వకంగా ఒక కార్డియల్ భేటీ జరిగింది. మళ్ళీ ఒకసారి కేసీఆర్ తుర్కీ ఆపరేషన్ తర్వాత ఆయనను పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి అప్పుడు హైదరాబాద్ కు రావడం జరిగింది. ఆ తర్వాత వచ్చినటువంటి సమయంలో కూడా ఆయన తన నివాసం లోటస్ పాండ్కి వెళ్లారు. అప్పుడు కూడా తన విజయమ్మతో కలిశారు, భోజనం చేశారు. ఆ తర్వాత ఆయన అక్కడి నుంచి వెళ్ళడం జరిగింది. ఈ రోజు కూడా దాదాపుగా అటువంటి పర్యటన మనం చూడొచ్చు. ఆయన ఈ రోజు నేరుగా కోర్టుకు హాజరైన తర్వాత కోర్టు ప్రక్రియ ముగిసిన తర్వాత లోటస్ పాండ్ కు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. లోటస్ పాండ్ కు వెళ్తారు. లోటస్ పాండ్ లో తల్లి విజయమ్మతో ఆయన కలుస్తారు. తన తల్లిని కలిసి కాసేపు తల్లితో గడిపిన తర్వాత మళ్ళీ ఆయన బెంగళూరు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఇదంతా షెడ్యూల్డ్ ప్రోగ్రాము. ఇటీవల జగన్మోహన్ రెడ్డి కోర్టు అనుమతి ద్వారా విదేశీ పర్యటనకు వెళ్ళారు కాబట్టి సాధారణంగా ఇటువంటి బెయిల్ పిటిషన్స్ ఏదైతే బెయిల్ లో ఉన్నటువంటి సందర్భంగా ఎక్కడైనా విదేశీ పర్యటనకు వెళ్ళిన తర్వాత కోర్టు ఆర్డర్స్ మేరకు కోర్టు ముందుకు వ్యక్తిగతంగా రావాల్సి ఉంటుంది. దాంట్లో భాగంగానే ఈ రోజు కోర్టు ఆర్డర్స్ ప్రకారం ఆయన ఈ రోజు కోర్టుకు హాజరవుతున్నారు. ఓకే ఇస్మాయిల్, థ్యాంక్ యూ.